శీత్వగాలు ఎట్లా తయారయ్యారు బండ్లకు మాడిఫైడ్ సైలెన్సర్లు పెట్టి షొవ్వలు వలిగేటట్టే సప్పుడు చేసుకుంటూ పోతారు. ఇక ఆడోళ్ళు కనిపిస్తే చాలు ఇచ్చుగా జెడతారు, ఎక్సిలేటర్లు పెంచి ఎత్తులు కొడతారు. ఆగో ఆ సొంటలకు అవ్వల్దార్ పనిష్మెంట్ ఇచ్చిరు మన పట్నం పోలీసులు. మన హైదరాబాద్ పోలీసులు మంది షవులు వలగొడుతున్నోళ్ళ పొగగొట్టాలను ఆపడాల లెక్కనే చేసిర్రు. ఇన్నొద్దులు మంది జీవం తిన్న సైలెన్సర్లను రోడ్డు రోలర్ తోటి దొక్కిచ్చి అవి జీవం తీసిర్రు. బడబడ సప్పుడు చేసుకుంటా పోతుంటే గుండె నొప్పులున్నోళ్ళైతే గుటుక్కుమనవలసింది. అగో గంత బెదిరించే తట్టుంటాయి ఆ సప్పుళ్ళు. ఇక చూస్తే లాభం లేదని అడ్డలేసి అడ్డమైన సప్పుళ్ళు చేసుకుంటా పోతున్న బండ్లోలను దొరకబట్టి ఇట్లా రోడ్డు రోలర్ తోటి అప్ప చేసిండ్రు. నెల రోజుల సంధి నార్త్ జోయన్ ఏరియాల అడ్డేసి పట్టిన బండ్ల సైలెన్సర్లట ఇవన్నీ. అవన్నిటిని ఇట్లా మంచిగా పోతం పెట్టిరు. మరి ఎచ్చిరానికి ఇంకెవరన్నా గిట్లనే సైలెన్సర్లను మాడిఫై చేపిస్తే వాళ్ళ కథ కూడా గిరే అవుతుందని వార్నింగ్ ఇచ్చారు. ఏడనన్నా ఎడ్ల బండ్లు కానొస్తున్నాయా? ఎన్కట్కైతే ఇంటికి ఒకటి ఉంటుండే, ఇప్పుడు ఊర్లలో సుతపురా కరువైనాయి. కానీ కొన్ని జాగాలలో ఇంకా వాడుతురు. బండికి 2 ఎడ్లు కట్టి చేన్లకి ఇంటికి మెల్లమెల్లగా సంసారం ఎల్లదీస్తురు. అయితే ఇప్పుడు కార్లు బండ్లలో పోయేటోళ్ళు ఎడ్ల బండి మీద పోయేటోళ్ళని ఎంత ఇచ్చత్రంగా చులకనగా చూస్తారు. పెద్ద పెద్ద ఆఫీసర్లు అయితే వాళ్ళ స్థాయి తగ్గట్టే ఉంటారు, మాట్లాడతారు. కానీ ఓ పోలీస్ ఆఫీసర్ అయితే గీ ఎడ్ల బండోళ్ళకి సాయం చేసి ఆయన గొప్ప మనసు చూపెట్టుకుండు. అయ్యో బండి చక్రం ఊసిపోయినట్టుందిగా. ఆలు మొగలు సర్ది కట్టుకుని కైకిలికెళ్ళినట్టున్నారు. చూస్తేనేమో నడుమిట్లనే పై ఊసిపాయే. తాండూర్లా గీ రైతన్నది ఎడ్ల బండి చక్రం ఊసిపోయి ఆలు మొగలిద్దరే రోడ్డు మీద దానిలాడుతురు. అప్పుడే అటు దిక్కు పోతున్న తాండూర్ పిఎస్ ఏఎస్ఐ గోపాల్ సార్ చూసి కారు దిగి ఓ చెయ్యేసి గిట్ల చక్రం సెట్ చేసిండు. రైతులంటే కనీసం మర్యాద ఈ రోజులల్లా సార్ అవతల మనిషి పరేషాన్లు ఉన్నాడని చూడంగాని దిగి సాయం చేసి గొప్ప మనసు దాటుకుండు. ఇక ఇది వీడియో తీసి సోషల్ మీడియాలో ఎక్కిచ్చే వరకు మీరు గ్రేట్ సార్ అనుకుంటా మెచ్చుకుంటురు పోలీస్ బాస్ పనితనం చూసిన నెటిజన్లు. అందుకే అంటారు అందరూ ఒక్క తీరే ఉండరు. లంచంలో మునిగిపోయి గలీజ్ పనులు చేస్తున్న పోలీసోలే కాదు, ఇట్లా సాటి మనిషికి సాయం చేసే మానవత్వం ఉన్న కాకిలు సుతున్నారు ఈ జమానల. దునియా అంటే తీరు మనుషులు కదా, అందుకే అందరూ ఒక్క తీరే ఉంటారు అనుకోవద్దు. ఏదేమైనా మీరు జర నయ్యమే సారు. ఆపదలున్న అందరికీ గిట్లనే సాయం చేసి ఆదుకోర్రి.